9 టీవీ న్యూస్ కి స్వాగతం. ఆదోని మండిగిరి కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు రాష్ట్ర ప్రజలకు ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూరుస్తున్నాయని కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్షుడు గుడిస కృష్ణమ్మ అన్నారు. ఆదోని మండలం మండిగిరి గ్రామంలో నిర్వహించిన కార్యక్రమాల్లో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. సూపర్ 6 హామీల అమలుతో పాటు మహిళలు, రైతులు, విద్యార్థులు, యువత, వృద్ధులు సహా అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందన్నారు. రాష్ట్రంలో మౌలిక వసతుల అభివృద్ధి, రోడ్లు, తాగునీరు, విద్యుత్, ఉపాధి అవకాశాల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయని, పారిశ్రామిక అభివృద్ధితో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతోందని పేర్కొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వివరాలను ప్రజలకు తెలియచేస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకుడు ఉమాపతి నాయుడు, మండల నాయకుడు శివప్పతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 9 టీవీ న్యూస్ రిపోర్టర్ బషీర్. ఇంతకుముందు వైసీపీ గవర్నమెంట్లో ఏదైతే చెప్పారో అది 100% చేయలేదు. ఈరోజు మెగా డిఎస్సి ద్వారా మేము 16,000 పైచులకు ఉద్యోగ అవకాశాలు ఇస్తే ఈరోజు అదే వైసీపీ వాళ్ళు ఒక్క డిఎస్సి కూడా 5 సంవత్సరాల కాలంలోన ఒక్క డిఎస్సి కూడా పెట్టకుండా ఈరోజు మేము డిఎస్సిని అత్యంత పారదర్శకంగా మా ప్రభుత్వము, మా నారా లోకేష్ అన్న నిర్వహిస్తే ఈరోజు అవాస్తవాలు, ఆరోపణలు చేస్తూ వాళ్ళు పబ్బం గడుపుతున్నారు. నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఈ సాయి ప్రసాద్ రెడ్డి నిన్న ప్రెస్ మీట్ పెట్టి దీనిపైన మాట్లాడడం జరిగింది. సాయి ప్రసాద్ రెడ్డి గారు, నిజంగా మీకు నిరుద్యోగులపైన ప్రేమ ఉనింటే, నిజంగా మీరు ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్న లక్ష్యంతో మీరు 5 సంవత్సరాలు మీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి చిత్తశుద్ధి ఉనింటే మీరు ఎందుకు మెగా డిఎస్సిని ఏర్పాటు చేయలేదు మీ ప్రభుత్వ కాలంలో అని చెప్పి నేను మాట్లాడుతున్నా. సిగ్గుండాలండి మీకు. నిజంగా ఇప్పుడు మాట్లాడడము, నిరుద్యోగులు ఎంతో వాళ్ళు కష్టపడి ఎగ్జామ్ రాసి ఈరోజు ఉద్యోగ అవకాశాలు కలిస్తే వాళ్ళే అంటున్నారు అత్యంత పారదర్శకంగా ఈ నియామకాలు జరిగాయని వాళ్ళే చెప్తున్నారు. మీరు మా పైన నిందలు వేయాలి, మమ్మల్ని ప్రజల్లోన చులకన చేయాలనే లక్ష్యంతోన ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి సాయి ప్రసాద్ రెడ్డి గారు అయితేనేమి, జిల్లా నాయకులు, వైసీపీ నాయకులు అయితేనేమి మా పైన, మా ప్రభుత్వం పైన, మా ఎన్డీఏ కూటమి పైన అభాండాలు వేయడం మంచిది కాదు. ఎందుకంటే అందరికీ తెలుసు ఈరోజు ఏ విధంగా జరిగిందని. మీరు ఏమని ఇచ్చారు? ప్రతి సంవత్సరం జనవరిలోన మేము జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామన్నారు. మీరు నిరూపించారా? మీరు జాబ్ క్యాలెండర్ విడుదల చేశారా? మీరు మీ మాట మీద నిలబడ్డారా? గొడ్డల పార్టీ వాళ్ళు చెప్పాలి. ఈరోజు ఏ మొహం పెట్టుకొని మమ్మల్ని నిలదీస్తున్నారు? మేము ఏదైతే హామీ ఇచ్చామో, మేము చెప్పాము 20 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పాము. ఈ 2 సంవత్సరాల కాలంలోనే మేము దాదాపుగా 5 లక్షల ఉద్యోగ అవకాశాలు ప్రత్యక్షంగా పరోక్షంగా కల్పించబడ్డాయి. కానీ మీరు ఏ ఒక్కరికైనా ఉద్యోగ అవకాశం కల్పించారా అని చెప్పి నేను వాళ్ళని ఛాలెంజ్ చేస్తున్నా. కానీ ఇప్పటికైనా మీరు మానుకోవాలా. ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి పనులను మీరు చూసి ఇంకా ఏదైనా ఉంటే మాకు చెప్పాలి తప్పితే నిరాధారమైన ఆరోపణలు మానుకోవాలి అని చెప్పి చెప్తున్నారు. అదే మీరు అంతకుముందు అమ్మఒడి 2 పిల్లలకి వేస్తామని చెప్పి ఒక్కరికే వేయడం జరిగింది. ఈరోజు మేము తల్లికి వందనం, ఎంతమంది ఆ తల్లికి పిల్లలుంటే అంతమంది పిల్లలకు మేము వేస్తామని చెప్పాం. ఏదైతే మాట చెప్పామో అదే ఈరోజు మేము ఆ మాట కట్టుబడి ఇది 2వసారి. అంతకుముందు 10,000 కోట్లు మేము ఈ తల్లికి వందనం పథకం కింద 2024-25లో 25-26లో వేస్తే ఇప్పుడు మేము ఈ తల్లికి వందనం పథకం కింద దాదాపుగా 10,160 కోట్ల రూపాయలు తల్లికి వందనం కింద వేసాము. ఇది మా ఘనత, ఇది మా విశ్వసనీయత. మాట తప్పడం, మడమ తిప్పడం మీదైతే మాట తప్పము, మడమ తిప్పము. ఏదైతే హామీ ఇచ్చామో ఆ హామీకి కట్టుబడి ఉంటాం. ఈరోజు అక్క చెల్లెమ్మలలో చాలా సంతోషంగా ఉన్నారు. ఈరోజు మీరే చూస్తున్నారు
ఆ తల్లికి 4 పిల్లలు, వాళ్ళ బావకిద్దరు, తనకిద్దరు, 4 పిల్లలకి వచ్చిందని చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఈ ఏదైతే ఫ్రీ గ్యాస్ చెప్పామో అది కూడా మాకు వచ్చిందని చెప్తున్నారు. కాబట్టి ఈరోజు ప్రజల మనసులను మేము గెలుచుకోగలిగాం. అంతే తప్ప మీలాగా దౌర్జన్యాలు, గొడ్డల పార్టీ వాళ్ళలాగా దౌర్జన్యాలు, దహనకాండలు చేసే సంస్కృతి మా ఎన్డీఏ కూటమిది కాదు అని చెప్పి ఇప్పటికైనా మీరు ప్రజల మనసులను గెలవండి. శాశ్వతంగా మీరు అనుకోండొచ్చు 151 సీట్ల నుంచి ఈరోజు 11 సీట్లకు పడిన ఘనత మీది. ఎందుకు పడ్డారో ఒక్కసారి మీరు అవలోకనం చేసుకోండి, మీరు గుర్తు చేసుకోండి. ఎక్కడ తప్పు చేశాం, ఎందుకు మాకు 151 సీట్ల నుంచి 11 సీట్లకు ప్రజలు మమ్మల్ని కిందకి దించారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలి జగన్మోహన్ రెడ్డి. ఎక్కడ శవాలు కనిపిస్తే అక్కడికి పారిపోయి అదేదో నరరూప రాక్షసుడు లాగా మీరు మాట్లాడడం, అది కూడా మీరు వాళ్ళని పరామర్శించే నెపంతోన అంతమందిని కూగేసుకొని అంటే పోగేసుకొని వెళ్ళి ఆ 5 గంటలకి అక్కడ దొరకదని చెప్పినా కూడా అక్కడికి వెళ్ళకుండా మీరు కేవలం షో అప్ చేస్తున్నారు. ప్రజలందరికీ తెలుస్తుంది. ఈరోజు సీదిరప్పలరాజుదే తీసుకుందాం. ఆయన కొడుకు యాక్సిడెంట్ చేసి ఆ దానయ్య అనే వ్యక్తిని చంపింది నిజం కాదా? మీరు బాధితుల పక్షాన నిలబడాలి. అంతేగాని ఎవరైతే ఆ సీదిరి అప్పలరాజు కొడుకు చంపాడో ఆయన తరపున వెళ్ళి మీరు మాట్లాడడం సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు? అంటే రోజుకొకరిని ఎమ్మెల్యేలను, మాజీ ఎమ్మెల్యేలను ఇట్లాంటి పనులకు ఉసికొల్పడం, మీరు పాదయాత్రల పేరుతోన జన సమీకరణ చేసి ప్రజలకు ఇబ్బంది కలిగించడం ఎంతవరకు సమంజసమని జగన్మోహన్ రెడ్డి గారిని, గొడ్డలి పార్టీ నాయకుడిని నిలదీస్తున్నా. మీరు ఇట్లాగా చేసుకుంటూ పోతే 11 సీట్లు కాదు కదా, మీరు కూడా పులివెందుల్లో గెలవలేరు. ప్రజల మనసులను గెలవండి. ప్రజలకు కావాల్సింది అభివృద్ధి, సంక్షేమం. అంతే తప్ప ఈ రపరప నరుకుతాము మేము అధికారంలోకి వస్తే అని చెప్తే ఏ ఒక్కరు కూడా భయపడే రోజులు లేవు. ప్రజల్లో కూడా చైతన్యం వచ్చింది. ఖచ్చితంగా మిమ్మల్ని ఓడగొట్టి తీరుతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. సెంట్రల్లో విద్యాశాఖ మంత్రి ఎలాగైతే రాజీనామా చేశాడో ఆంధ్రప్రదేశ్లో కూడా విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని చెప్పేసి వైసీపీ నాయకులు చాలామంది ప్రెస్ మీట్లు పెడుతూ పబ్లిక్గా సోషల్ మీడియాలో డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు పారదర్శకంగా ఎక్కడ అవినీతి లేకుండా ఈరోజు మా నారా లోకేష్ గారు దీన్ని ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ మెగా డిఎస్సిని నిర్వహించి ఉద్యోగ అవకాశాలు రావడం జరిగింది. దీనికా మేము రిజైన్ చేయాలి? మీరు ఏదో అంటే బాగా చేశారు, నిరుద్యోగులు అందరూ కూడా వాళ్ళ పక్షాన వెళ్ళారనే ఒక బాధతో ఈరోజు ఆ డిమాండ్ చేస్తున్నారా కానీ ఈ డిమాండ్లో ఎటువంటి పస లేదని వీళ్ళు కేవలం ఈ రాష్ట్రంలో అనిశ్చితిని నెలకొల్పాలి, దాడులు జరపాలి, వాళ్ళే దాడులు చేస్తారు, మళ్ళీ వాళ్ళే సింపతి నాటకం ఆడతారు. మనం చూస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా జరుగుతుందో చూస్తున్నాం. కానీ మేము ఛాలెంజ్ చేస్తున్నాం గొడ్డలి పార్టీ నాయకులకు, నిజంగా మేము అట్లా చేసింటే ఖచ్చితంగా మేము శిక్షార్హులం. కానీ మేము అత్యంత పారదర్శకంగా ఈరోజు మెగా డిఎస్సి నిర్వహించాం కాబట్టి దేనికైనా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా వైసీపీ గొడ్డలి పార్టీ నాయకులకు సవాల్ చేస్తున్నాం. థ్యాంక్స్ అమ్మా.